హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చర్తోలా 666. సో టైం అయితే చూస్తున్నారు కదా, 4:43 అయిందనమాట. నిజం చెప్తున్నా, ఎర్లీ మార్నింగ్ లేసాము ఈరోజు. అమ్మ అయితే ఇంకా నాకంటే ముందే లేసిందనమాట. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చింది కదా, వడియాలు పెడతామనేసి అనుకున్నాము. ఇంకా వెంటనే అయితే ఇంకా సరేలే అనుకొని ఇంకా వడియాలు పెట్టడానికి అయితే మేమైతే రెడీ చేసుకున్నామండి. సో అమ్మ అయితే మార్నింగే లేసేసింది. ఇంకా దీనికైతే క్వాంటిటీని మీకు చెప్తానండి, అంటే ఎంత క్వాంటిటీకి ఎంత వాటర్ వేసుకోవాలనేసి. సో ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదైతే మేము ఓన్లీ రేషన్ బియ్యం పిండితో మాత్రమే చేస్తున్నామండి, మీరు కానీ ట్రై చేయండి. ఇంకైతే ఎంత క్వాంటిటీకి ఎంత వాటర్ వేసుకోవాలి అది మొత్తం అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే నేను చెప్తానండి. అంటే మేమైతే ఎంత తీసుకున్నాము, అలా మీరు చేయాలంటే ఎంత తీసుకోవాలి అనేసి ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తానమాట. సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఇక్కడ అంటే చూస్తున్నారు కదా పిండి ఏ విధంగా కలుపుతున్నామని. యాక్చువల్గా పచ్చిపిండి తీసుకున్నాం కదా, అది వచ్చి ఇడ్లీ బేటర్ లాగా అయితే కలుపుకున్నాము. అది వచ్చి 3.5 అంటే 3.5 డబ్బా అయితే కలుపుకున్నాం అనమాట. సేమ్ ఇడ్లీ బేటరు ఇంట్లో ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా దానికైతే మనం ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలనేది ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. సో ఎసరు పెట్టడానికి ఇక్కడ మేము 3.5 డబ్బా అయితే పిండి తీసుకున్నాము ఇడ్లీ బ్యాటర్లా కలుపుకొని. అలాగే దానికి వాటర్ వచ్చి 18 డబ్బాలు వాటర్ తీసుకున్నామండి. సో మళ్ళీ సపరేట్గా కానీ వేడి నీళ్ళు తీసుకుంటున్నాము, ఎందుకంటే ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ హాట్ వాటర్ అయితే వేసి మళ్ళీ కలుపుకుంటాం అన్నమాట. మనం తీసుకున్న వాటర్ అయితే సరిపోతాయి. ఇన్ కేసు అంటే ఫస్ట్ టైం మనం వడియాలు పెట్టేశాక మళ్ళీ పిండి అనేది చల్లారే కొద్దీ చిక్కపడుతుంది కదా, అప్పుడైతే మనము ఆ హాట్ వాటర్ అయితే యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడైతే మేము కాటన్ శారీ తీసుకున్నామండి. కాటన్ శారీ తీసుకొని బాగా తడిపి ఈ విధంగా అయితే కింద బట్ట అయితే పరుచుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ కాటన్ శారీ మీద చిన్న చిన్న వడియాలు అయితే పెట్టుకోవాలండి. మీ ఇష్టం అండి, పెద్ద సైజు కానీ పెట్టచ్చు, అలాగే చిన్న సైజు కానీ పెట్టచ్చు. ఇంకా మేమైతే ఈజీగా తీయడానికి దానికి బాగుంటుంది కదా అని మేము ఇక్కడ చిన్న చిన్న వడియాలు అయితే పెడుతున్నామండి. సో చూస్తున్నారు కదా, మీరు కానీ ఈ విధంగా అయితే పెట్టండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా పిండి అయితే చూస్తున్నారు కదా, తిక్కుగా గంజి ఏ విధంగా అయితే ఉంటుందో సో అంతసేపు మనము ఉడకనివ్వాలండి. ఇందులో ఫ్లేవర్స్ కోసం అయితే మీ ఇష్టము, అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా వేస్తారు. ఇక్కడ మేమైతే అల్లము, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వేసామన్నమాట, మంచి ఫ్లేవర్స్ అనమాట. మీకు కావాలంటే లైట్గా వాము కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. కానీ ఇక్కడ మేము యూస్ చేయలేదు, జస్ట్ అల్లం, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర అయితే యూస్ చేస్తున్నాము. ఇంకా మేము చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అయితే వడియాలు పెట్టుకోవాలండి. సో శారీ మొత్తం ఈ విధంగా అయితే పెట్టుకున్నాం మేము.
సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇంకా శారీ మొత్తం అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఫైనల్గా అయితే శారీ మొత్తం పెట్టేశాము. ఇంకో శారీ కానీ పెట్టామండి, బట్ నేనైతే చూపించట్లేదు, అప్పటికే తెల్లారైపోతూ ఉందండి. ఇంకా సరే అనేసి వీడియో తీసుకుంటున్నాం కదా అనేసి నేను ఇంకో శారీ కానీ చూపించలేదు. ఫైనల్గా అయితే 2 శారీస్ పెట్టాము. ఈ విధంగా మేము 2 days అయితే పెట్టామండి వడియాలు. సో ఇంకైతే ఇలాగా శారీస్కి పెట్టి బాగా అయితే ఎండిపోయాయండి. ఇంక ఎండిపోయిన తర్వాత ఈజీగా తీయడానికి అయితే ఇలా చేస్తున్నాము. చూస్తున్నారు కదా మీరు. కానీ ఈ విధంగా వాటరు శారీ అనేది అంటే తిప్పించి వాటర్ చల్లాలి. వాటర్ చల్లిన తర్వాత అయితే ఈజీగా అయితే వడియాలు వచ్చేస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మా మమ్మీ అయితే వాటర్ చల్లి ఈ విధంగా వడియాలు తీస్తుంది. ఇంకా నేను కానీ హెల్ప్ చేద్దామని చెప్పి నేను కానీ వెళ్ళి ఇంకా తీసానమాట. ఒక్కరే తీయలేరు కదా, కష్టమైపోతుంది. ఇంక ఈ విధంగా వడియాలు తీసిన తర్వాత మళ్ళీ ఒకరోజు మొత్తం అయితే ఎండలో పెట్టాలండి, లేదంటే వడియాలన్నీ పాడైపోతాయి, బూజు పట్టేస్తాయి. అదే ఎండలో పెట్టారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయన్నమాట. అందుకే ఎండలో అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఫుల్గా అయితే డ్రై అయిపోవాలి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా అంటే చాలా కష్టపడ్డామన్నమాట, నిజం చెప్తున్నా. ఈ సమ్మర్లో మీరు కానీ వడియాలు పెట్టుకున్నారా? అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇవైతే ఇలాగే మంచం మీద మేము ఎండలో పెట్టేసామన్నమాట. సో ఎండలో పెట్టాక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే తయారయ్యాయండి. ఫుల్గా డ్రై అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడైతే ఇవి వేయించి చూపిస్తాను మీకు ఏ విధంగా వచ్చాయి అనేసి. ఇంకా దీనికోసం నేనైతే ఎక్కువగా ఆయిల్ తీసుకోవాలండి. ఎక్కువగా ఆయిల్ తీసుకుంటేనే చాలా బాగా అంటే బాయిల్ అవుతాయి, చాలా బాగా కుక్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే 1/2 లీటర్ దాకా ఆయిల్ తీసుకున్నానండి. సో ఆయిల్ కొంచెం వేడవనిచ్చాక ఇలాగైతే వడియాలు వేసుకున్నాను. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి, నిజం చెప్తున్నా. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే నిజం సంవత్సరం పెట్టుకుంటూనే ఉంటారండి వడియాలు, అంత బాగున్నాయి అన్నమాట. ఇంక ఇవైతే మేము వేయించిన తర్వాత ఎలా క్రిస్పీగా వచ్చాయో కానీ చూపిస్తానండి. ఇంకా నేనైతే ఇవి 2 times అయితే వేయించాను. సో ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా బాగా పొంగుతున్నాయి, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. సో పెద్ద పెద్ద వడియాలు వేస్తే ఇంకా పెద్దగా అయిపోతాయి అనమాట. మేము వేసింది చిన్న వడియాలు. అప్పటికే చూసారా ఏ విధంగా అయితే పొంగుతున్నాయో. ఇంక ఈ విధంగా పొంగిన తర్వాత అయితే ఇంకా నేనైతే సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను అనమాట ఏ విధంగా వచ్చాయో. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కానీ ట్రై చేయండి. ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చున్నాయండి. ఇంకా వీటిని అయితే నేను నలిపి ఒకసారి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేసి. చూస్తున్నారు కదా, మీకే అర్థమైందా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్టివ్గా ఉంటుందండి. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.